సార్ ఇప్పుడు మన ఊరు మనబడి పేరు మీద దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 స్కూల్స్ బాగు చేశామని అంటున్నారు వాళ్ళు. అదే మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడా? ఎస్, అబద్ధాల కోరు, అన్ని అబద్ధాలే. రాజకీయ నాయకులు అంటేనే అబద్ధాలు. దానికి ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకొక పెద్ద ఒక ఫాల్తు పొలిటిషియన్ అయిపోయాడు, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో ఆయన ఎట్టెటు మారిపోతారో అర్థం కావటంలే కానీ అవన్నీ అబద్ధాలండి. సో ఎంత ఖర్చు పెట్టారు మీరు ఫైండ్ అవుట్ చేశారా? మన ఊరు అసలు మన ఊరు మన బడికి ఆయన 800 కోట్ల పని చేయించుకొని 800 కోట్ల బిల్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. 800 కోట్ల పని మాత్రం 800 crore మేబీ ఎంత ఇంకా 1,000 చేసి ఉంటారేమో. 800 కోట్ల బిల్స్ ఇవ్వాలని చెప్పి నా దగ్గరికి చాలా మంది కాంట్రాక్టర్స్ వస్తూ ఉంటారు. అదంతా తూడు పాలిష్ పనులు చేసేసి అన్ని మధ్య మధ్యలో ఆగిపోయినవి, పూర్తి చేయలేదు, ఏం చేయలేదు. అది కూడా అక్కడ నాడినేట్ చేశాం కాబట్టి ఇక్కడ ఏదో మన ఊరు మడబడి మొదలు పెట్టండి అబ్బా. అదేం దానికి ₹1 బడ్జెట్ ఇవ్వలే. మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి. మీరు ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చుకోండి, ఎంజీ ఎన్ఆర్జీఎస్ లో ఇచ్చుకోండి, సమగ్రలో ఇచ్చుకోండి, ఎంపీ ఫండ్స్ నుంచి ఇచ్చుకోండి, తర్వాత మన మిలిటరీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇచ్చుకోండి అని ఆ జియో ఇచ్చేసేసి ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదు. సో దయచేసి ఇది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. సో అదొక చెత్త ప్రోగ్రాము. అదంతా కూడా ఉత్తగా క్యాజువల్గా ఏదో అందరికి సూచించుకోవడానికి. సేమ్ అదే మన గురుకులాలు అయితే శాంక్షన్ చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక బిల్డింగ్ చేయకుండా ఎట్లా ఉన్నాడో ఇది కూడా అదే బాపతో. సార్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు వల్ల బాగా జరిగిందా? చేంజ్ విజిబుల్ గా కనిపించిందా? మీరు అక్కడ ఎడ్యుకేషన్ అది మీరు అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి ఆ మధ్యలో ఒక ఇది వచ్చింది, ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళి సడన్ గా ఆయనకు డౌట్ వచ్చింది అక్కడ లోపల పోయిన తర్వాత, ఇది గవర్నమెంట్ స్కూల్ అయినా ఇది మనం ఎక్కడికైనా వచ్చామా అని. ఎందుకంటే ఆ బెంచెస్ చాలా స్టాండర్డ్ గా ఉన్నవి. అక్కడ క్లాస్ రూమ్ లోపల జరిగినటువంటి రిపేర్స్, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లు అన్ని చూసిన తర్వాత, ఆ వాలెట్స్ అన్ని చూసిన తర్వాత ఇంత బాగుంది ఏంది అనే ఫీలింగ్ వచ్చినట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ చేశారని ఒకటి బయట టాక్ వచ్చింది, ఒక వీడియో వచ్చింది. నాకు తెలిసి నేను డెఫినెట్ గా 3 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత రిజైన్ చేసేందుకు వచ్చేసాను తెలంగాణకి. బ్రహ్మాండమైన స్టాండర్డ్ సెట్ చేశాం అక్కడ మేము. కానీ నేను ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏదైతే రికమెండ్ చేశానో ఆ లెవెల్కి లేవు. కానీ డెఫినెట్ గా ఒక 8-9 అంశాలని మాత్రము చేసిన కాడికి 15 ఫస్ట్ ఫేజ్ లో 15,715 స్కూల్ టేకప్ చేశాము. అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నవి. నేను ఏం చేశానంటే పెయింటింగ్ ను కూడా ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా తీసుకున్నాం మేము. మధ్యలో ట్రేడర్స్ కానీ మధ్యలో కాంట్రాక్ట్ పెట్టలేదు. అసలు మొత్తం కాంట్రాక్ట్ బైజూస్ కి ఇచ్చారు కదా సార్ కాంట్రాక్ట్. బైజూస్ మీద చాలా విమర్శలు వచ్చాయి. మొత్తం ఎడ్యుకేషన్ అంతా బైజూస్ కి అప్పగిస్తారా? మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాడు నేడు ఈజ్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ నాకు తెలిసి బైజూస్ ₹1 ఇవ్వలేదు. బైజూస్ ఫ్రీ సప్లై చేశాడు. ఆయనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా డిజిటల్ కంటెంట్ అంతా ఫ్రీ సప్లై, ₹1 కూడా ఇవ్వలేదు. బైజూస్ కు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఇవ్వలేదా? ₹1 కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎందుకు ఎట్లా పనిచేస్తారు బైజూస్ కి ట్యాబ్లు? ఎందుకంటే వాళ్ళకి క్రెడిబిలిటీ కావాలి, తర్వాత వాళ్ళకి పేరు కావాలి. సో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర మీ రికమెండేషన్ కాదు, మీ సలహాయం కాదు. బైజూస్ సంబంధించి మీ సలహాయం కాదు, బట్ నాడు నేడు సంబంధించి అయితే మీ రికమెండేషన్. బైజూస్ ఐ డోంట్ రికమెండ్. నాడు నేడు అయితే నాకు కూడా చెప్పారు మీ ఫీడ్బ్యాక్. పవన్ కళ్యాణ్ కాదు, నాడు నేడు వల్ల కొంత బళ్ళు అక్కడ బాగుపడ్డాయని మాత్రం చెప్పారు. ఆ విషయంలో అయితే నేను ఒప్పుకోవాలి. ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, నాడు నేడు సంబంధించి బాగుంది. బట్ బైజూస్ మీద కొంత ట్యాబ్ల దాని మీద విమర్శలు వచ్చాయి. అది కూడా వచ్చాయి. సరే ట్యాబ్లు ఇవ్వడం మంచిదని కూడా అన్నారు. వేరే విధంగా పిల్లలు యూజ్ చేస్తున్నారని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనున్నప్పుడు ఇంకా ట్యాబ్స్ వరకు రాలేదు. నేనున్నప్పుడు జరిగినటువంటి డిస్కషన్ అంతా కూడా 100% ఫ్రీ. ఆ డిజిటల్ కంటెంట్ ₹1 ఛార్జ్ చేయలే, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఓకే, కానీ ఎలక్టోరల్ గా ఎందుకు అది బెనిఫిట్ కాలేదు జగన్ కి? అంత పెద్ద స్కీమ్. ఐఎమ్ నాట్ పొలిటీషియన్. బట్ ఆయనకు పడ్డ ఓట్లలో మాత్రము ఎడ్యుకేషన్ సంబంధించిన ఓట్లు కూడా ప్రముఖంగానే ఉన్నాయి. అంత మాత్రం చెప్పాలి. వచ్చిన 40% ఓట్లు డెఫినెట్ గా ఇది కంట్రిబ్యూట్ చేసి, డెఫినెట్ 10% 15% నా కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తే, మిగతా అవి ఎందుకు ఓడిపోయాయంటే అది పొలిటికల్ అనాలిసిస్. ఓకే. సో సార్, ఒకటి ఇప్పుడు మీరు ఆరుట్ల స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నేను టీచర్లతో చర్చల సందర్భంగా కూడా, టీచర్ వాళ్ళతో డిబేట్ పెట్టినప్పుడు కూడా, తప్పేంటి రేషనలైజేషన్ చేస్తే తప్పేంది అని నేను అడిగాను. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ విత్ యూ. ఒక మండల్లో 10 పాఠశాలలు ఉండే బదులు 10-15 పాఠశాలలో ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 అంటే ప్రాథమికోన్నత ప్లస్ హైయర్ కలిపి 50 ఉన్నాయా? 50 అన్ని చిన్న మండలాలైనాయి కదా సార్. ఇప్పుడు మండలాలు మొత్తం మనకి 30,000 స్కూల్, గవర్నమెంట్ స్కూల్ డివైడ్ బై 630. ఓకే, యావరేజ్ చేసుకోండి. అంటే హైదరాబాద్ లో కొంచెం ఎక్కువ ఉంటాయేమో. లేదు, హైదరాబాద్ లో తక్కువ ఉంటాయి.
ఈ పాపులేషన్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ తక్కువ ఉంటవి. Okay. హైదరాబాద్ కొత్త స్కూల్స్ యాడ్ కాలేదు పాపులేషన్ సో పెరిగిన మీరు 50 స్కూల్స్ ని ఎంత 4-5 స్కూల్స్ చేయాలంటారా మొత్తం? అవును, కరెక్ట్. కానీ మరి ఇక్కడ విద్యా హక్కు చట్టంతో కాంట్రడిక్షన్ వస్తుంది కదా, కిలోమీటర్ రాదు కదా, రాదు కదా. ఎట్లా? ఎందుకు రాదంటే మేము ఈ స్కూల్స్ పెట్టి బస్సెస్ పెట్టమంటున్నాము. బస్సెస్ పెట్టినప్పుడు 0 డిస్టెన్స్ అయింది, ఓకే పిల్లలు నడవరు. ఓకే, అంటే పిల్లలు ఓకే నడవడం వరకు చెప్పారు తప్ప బస్సెస్ పెడితే కనుక నడవకుండా ఉండాలని చెప్పారు అంతే. యాక్సెస్ కదా, యాక్సెస్ అంటారు దాన్ని, ఓకే ఇంగ్లీష్ లో యాక్సెస్ అంటారు. మనకి పాతకాలంలో రోడ్లు లేవబ్బా. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను మహబూబ్నగర్ లో పనిచేసినప్పుడు మేము తల్లిదండ్రులనే కాళ్ళు మొక్కేది, ఓకే మీరు దయచేసి స్కూల్కి పంపండి, దయచేసి స్కూల్కి పంపండి అని. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ పంపండి అంటే వాళ్ళు అసలు స్కూల్స్ పంపకుండా పనికి పంపేటోళ్ళు. ఈ రోజు అదే మహబూబ్నగర్ లో, అదే గద్వాల జిల్లాలో, అదే కేటీ దొడ్డి గట్టు మండలంలో అతి పేద వాళ్ళు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. నౌ దే వాంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. చాలా చేంజెస్ వచ్చినాయి గత 25 సంవత్సరాలలో. సో